ఆర్థిక నేరాల వెనుక లోతైన కుట్రమూలాలు ఉంటాయి. ఆ కుట్రలతో ప్రజాధనానికి భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ నేరాలను తీవ్రంగా పరిగణించాలి. మే నెలలో సీబీఐకి సూచించిన సుప్రీంకోర్టు. నమస్కారం, ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో చట్టం పాలక పక్షాలకు చుట్టమైపోతుంది. నిఘా సంస్థలు సాగిస్తున్న దర్యాప్తులకు రాజకీయాలు అడ్డుపట్టడం సాధారణమైపోయింది. భయానికి పక్షపాతానికి తావు లేకుండా చట్ట ప్రకారం వ్యవహరించడాన్ని అవి ఎప్పుడో మర్చిపోయాయి. ప్రతిష్టాత్మక దర్యాప్తు సంస్థ సీబీఐ పంజరంలో చిలుకలా మారిపోయిందని సుప్రీంకోర్టు సైతం వ్యాఖ్యానించింది. అవినీతి అక్రమాస్తుల కేసుల దర్యాప్తు విషయంలో తమకు సంపూర్ణ స్వేచ్ఛ ఉందన్న సీబీఐ అభియోగ పత్రాలను బలంగా నమోదు చేస్తున్నప్పటికీ చివరకు చేతులెత్తేస్తోంది. ఇక యూపీఏ హయాంలో వచ్చిన రాజకీయ కేసులన్నీ సీబీఐకు అప్రతిష్ట తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలో సీబీఐ కేసులు నీరుగారుతున్న వైనంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు తెలకపల్లి రవి గారు, ప్రజాశక్తి సంపాదకులు, రాజకీయ విశ్లేషకులు, డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు, లోక్సత్తా పార్టీ జాతీయ అధ్యక్షులు సి నరసింహారావు గారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు ఎం పద్మనాభరెడ్డి గారు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి. పలువురు రాజకీయ నాయకుల అవినీతి అక్రమస్తుల కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశాల స్ఫూర్తిని సీబీఐ విస్మరిస్తుందనడానికి అనేక దాఖలాలు కనిపిస్తున్నాయి. కేసులను నీరుగార్చడంలో సీబీఐ రాజకీయ పావుగా మారిందన్న వాదన బలంగా వినిపిస్తోంది. దేశాన్ని కలవరపెట్టిన బొగ్గు గనుల కుంభకోణంపై నివేదికను కోర్టుకు సమర్పించడానికి ముందే దాన్ని న్యాయశాఖ మంత్రికి చూపించిన ఘటనలో సీబీఐ అడ్డంగా దొరికిపోవడం సంచలనమైంది. పంజరంలో చిలుకల పాలక పెద్దల పలుకులనే సీబీఐ వల్లిస్తోందన్న సుప్రీం విమర్శ విస్మరించలేనిది. అత్యున్నత స్థాయి లాలూచీలకు, రాజకీయ వెసులుబాట్లకు సీబీఐ ప్రత్యక్ష వేదిక అయ్యిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యాయస్థానాలకు మాత్రమే జవాబుదారీగా ఉండే ఓ స్వతంత్ర జాతీయ దర్యాప్తు సంస్థ ఏర్పాటు కావాలని మాధవ్ మీనన్ కమిటీ 2007లోనే అభిప్రాయపడింది. తాజాగా జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ తాను ఎత్తిచూపిన తప్పును తానే ఒప్పుకుంది. సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ నెత్తిన కత్తిలా 6 ఏళ్లుగా వేలాడుతున్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసును సీబీఐ ఇటీవల కొండెక్కించింది. గతంలో తాము నివేదించిన ములాయం కుటుంబ ఆదాయ వ్యయాలు, ఆస్తులకు సంబంధించి పొరపాటుగా పేర్కొన్నట్టు సీబీఐ కొత్తగా తేల్చింది. ఆహార భద్రత, భూసేకరణ సహా కీలక బిల్లులు నెగ్గించడంలో యూపీఏ సర్కారుకు ములాయం సంపూర్ణంగా సాయపడ్డారు. నిజానికి బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి కేసులోనూ అదే జరిగింది. తాజ్ కారిడార్ కేసులో మాయావతిపై అభియోగాలు నిర్ధారించడంలో యూపీఏ అజెండాకు అనుగుణంగానే సీబీఐ అడుగులేసింది. రాష్ట్రీయ జనతాదళ్ అధినాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ అక్రమాస్తుల కేసులో పైకోర్టును ఆశ్రయించకుండానే సీబీఐ కేంద్ర పెద్దల కనుసన్నల్లో మెలిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. మొత్తానికి లాలూ, మాయావతి, ములాయం ఈ ముగ్గురిపై నమోదైన అక్రమార్జన కేసులను సీబీఐ దన్నుతో యూపీఏ సర్కారు రాజకీయ అస్త్రాలుగా మలుచుకుంది. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు ముందస్తు పొత్తుల కోసం కాంగ్రెస్ సీబీఐని అడ్డుపెట్టుకుని రాజకీయ చదరంగం ఆడుతోందన్న విమర్శలున్నాయి. జయప్రకాష్ నారాయణ గారు, దేశంలో అనేక అవినీతి అక్రమాస్తులకు సంబంధించిన ఆరోపణలు ఉన్న కేసులపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. చాలా బలంగా అభియోగాలు దాఖలు చేస్తున్నప్పుడు కూడా అంతిమంగా మాత్రం వాటిని నిరూపించలేక నీరుగార్చడంలో తన వంతు పాత్ర పోషిస్తోంది. దీనికి కారణం ఏంటంటారు? కేంద్రం కానీ రాష్ట్రం కానీ దర్యాప్తు సంస్థలు, ముఖ్యంగా అవినీతి దర్యాప్తు సంస్థలు, అదే కాదు మామూలు నేర పరిశోధన సంస్థలు కూడా, సిబిసిఐడి లాంటి సంస్థలు కూడా, లేకపోతే మామూలు పోలీసులు కూడా నేర పరిశోధనలో పూర్తిగా వాళ్ళ చేతులు కాళ్ళు కట్టేస్తున్నారని ప్రజల్లో చాలా బలమైన భావం ఉన్నది. సిబిఐ విషయంలో అది పూర్తిగా నిజమైనా కాకపోయినా మొత్తం మీద పోలీస్ యంత్రాంగం అంతా కూడా రాజకీయ కబంధహస్తాల్లో ఉందన్న విషయం నిర్వివాదాంశం. ఒక మామూలు ఎఫ్ఐఆర్ నమోదు కావాలన్నా కూడా ఎవరో ఒకరు సిఫారసు కావాల్సిందే. రెండోది, సిబిఐకి ఖచ్చితంగా నిజాయితీ ఉన్నంతలో సామర్థ్యం ఉన్న అధికారులు అన్నమాట వాస్తవం మనం ఉన్న పరిస్థితుల్లో. కానీ దానికి కావాల్సిన సరంజామా లేదు. ఉదాహరణకి మీకు అమెరికాలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి, ఎఫ్బిఐకి, మన సిబిఐ లాంటి సంస్థకి దాదాపు 60,000 మంది ఇన్వెస్టిగేటర్లు ఉన్నారు. మన దేశంలో సిబిఐ మొత్తంలో 2,000 మంది మాత్రం ఇన్వెస్టిగేట్ చేసే అధికారులు. 6,000 సిబ్బంది ఉంటే దానిలో గుమస్తాలు, డ్రైవర్లు, ప్యూన్లు ఈ టైప్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఒక 2,000 మంది మాత్రం ఇన్వెస్టిగేట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇంత పెద్ద దేశంలో ఇప్పుడు ఒక కేసు తీసుకోండి, మన రాష్ట్రంలో చాలా సంక్లిష్టమైన కేసులు. ఇక్కడి నుంచి ఆ దేశానికి, ఆ దేశం నుంచి మరో దేశానికి, అక్కడి నుంచి ఇంకో దగ్గర, అక్కడి నుంచి ఇక్కడికి ఆ డబ్బులు ఎట్లా వచ్చినాయో మనం పట్టుకోవడం కూడా చాలా తేలికైన విషయం కాదు. అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పట్టుకోవాలంటే మొత్తం అసలు సిబిఐ యంత్రాంగంలో ఉన్న వాళ్ళు బహుశా 10వ వంతు దానికే పనికొస్తారు, అవసరం అవుతారు. సిబిఐ నిజాయితీగా సమర్థంగా పనిచేద్దామని ప్రయత్నం చేస్తున్నా కూడా చట్టవిరుద్ధంగా అడ్డుకోవటమే కాదు, చట్టపరంగా అడ్డుకునే పరిస్థితులు చాలా ఉన్నాయి. ఇవాళ ఒక ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాలంటే ప్రభుత్వం అనుమతి కావాలి. ఇక్కడ కోర్టులు ఆదేశం వచ్చినాయి కాబట్టి ఇన్వెస్టిగేషన్ ప్రారంభం ఉండేది కాదు. ఆ తర్వాత ప్రాసిక్యూషన్ చేయాలంటే మళ్ళీ ప్రభుత్వం అనుమతి కావాలా. ఇవే కేసులకు సంబంధించిన వాటిలో మన రాష్ట్రంలో కొందరు మంత్రుల మీద ప్రాసిక్యూషన్కి సిబిఐ కోరిన రాష్ట్ర ప్రభుత్వం వాటి మీద కూర్చున్నది ఇంతకాలంగా. అధికారుల మీద ప్రాసిక్యూషన్కి మంజూరు చేయకుండా కేంద్రం రాష్ట్రం కూర్చున్నాయి అట్లాగా. కాబట్టి ఆ రకమైన అనుమతులు లేవు. ఇవన్నీ అయిన తర్వాత, ఇన్ని పాములు దాటిన తర్వాత కొన్ని నిచ్చెనలెక్కి వెళితే
ఇక ఆ కోర్టులో ఎన్నేళ్ళు పడుతుందో ఈ దేశంలో లెక్కలేదు. మనం మధుకూడ కేసు చూసాము, మరి లాలూ ప్రసాద్ యాదవ్ చూసాము, జయలలిత గారు చూస్తున్నాము, అట్లాగే ఇప్పటికి మాయావతి గారు చూస్తున్నాము. ఇట్లాగా ఎంతోమంది అధికారులు కానీ లేకపోతే నాయకులు కానీ వాళ్ళ మీద కేసులు ఎంత నత్తనడకన వస్తున్నాయి. సుర్ఖాం గారి కేసు ఒక 10-15 ఏళ్ళు నడిచింది. ఈ దేశంలో రాజకీయాల్లో కాస్త కోస్త పలుకుబడిన మీద కేసులు నడవు. కాబట్టి అవినీతి పరుడికి రక్షణ, నీతిమంతుడికి ఇబ్బంది అనేది ఒక విధానంగా ఈ దేశంలో అన్ని స్థాయిల్లో మనం అమలు చేస్తున్నాం. దానిలో భాగంగానే వీటిని చూడాలి. సిబిఐ ఒక రాజకీయ క్రీడలో పావుగా మారుతోందని చెప్పి అనుకోవచ్చా? కొన్ని కేసుల్లో జరుగుతున్నటువంటి కేసుల పరిణామాన్ని చూసినట్టయితే ఏలిన వారి మనసుల్లో ఏముందో దాన్ని వారు చెప్పకుండానే వీళ్ళు నెరవేర్చే పరిస్థితి కూడా ఉంది. రాజును మించినటువంటి రాజభక్తి ఉన్నప్పుడు వాళ్ళు ఆదేశం కూడా ఇవ్వక్కర్లా. నిజానికి ఒక ప్రధానమంత్రిలో మరొకలో సిబిఐ డైరెక్టర్ని పిలిచి ఇట్లా చేయవా అని చెప్పి అనరు. మన దేశంలో అలా జరగదు. దానికి ఊరికి కొన్ని సిగ్నల్స్ ఇస్తే చాలు. రాజుగారు సంతృప్తి పడతాడు, ప్రసన్న అవుతాడు అనుకుంటే చాలు. దానికి సిద్ధపడేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇతర దేశాలు అవినీతికి పాల్పడినట్టయితే వాళ్ళు సిగ్గుపడతారు, లజ్జపడతారు. కొరియాలో ఒక రాష్ట్రపతి పదవిలో ఉన్న మనిషి, మంచి పేరున్న మనిషి, ఆ పదవి అయిపోయిన తర్వాత అవినీతి ఆరోపణలు వస్తే, అరే నేను రాష్ట్రపతిగా ఉండగా ఇంత మంచి పేరు తెచ్చుకున్నవాడిని, నా మీద అవినీతి ఆరోపణలు వచ్చినాయి, దానిలో కొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయి, తెలుసో తెలియక నేను దాన్ని సమర్థించాను, చాలా తప్పు చేశాను, ఆత్మహత్య చేసుకున్నాడు. రవి గారు, ఈరోజు సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యను సిబిఐపై చేసింది. పంజరంలో చిలకలా మారిపోయింది, అధికారంలో ఉన్నటువంటి పాలక పక్షాల యొక్క ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటోంది అని చెప్పింది. మరి రాజకీయంగా కీలకమైనటువంటి కేసుల్లో సిబిఐ ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది? నీరు కారిపోవటానికి సిబిఐ పాత్ర ఎంత అంటారు? ఇప్పుడు దాని పేరే కేంద్ర దర్యాప్తు సంస్థ అండి. కేంద్ర ప్రభుత్వంలో ఎవరు ఉంటే వాళ్ళు చెప్పినట్టుగా వింటూ ఉంటుంది. న్యాయ వ్యవస్థ చేసిన వ్యాఖ్య అనేది పంజరంలో చిలుక. పంజరం కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వాన్ని శాసించేది రాజకీయ పార్టీలు. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ప్రాంతీయ పార్టీలకు బలం అధికంగా ఉండొచ్చు, కానీ బలీయమైనటువంటి రాజకీయ పార్టీలు. వాజ్పేయి గారు ఉదాహరణకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్వయం ప్రతిపత్తి కల్పించాలి అని చెప్పారు. తర్వాత ఆయన అధికారంలో చాలా ఏళ్లే ఉన్నారు, అప్పుడేం కాలేదు. అప్పుడు విశ్లేషకులు చెప్పింది ఏంటంటే, కేంద్రంలో ఎవరున్నా సరే సిబిఐని తమ చేతుల్లో పెట్టుకోవాలని కోరుకుంటారు. కేంద్ర దర్యాప్తు సంస్థ అనేది కేంద్రం కనుసన్నల్లో ఉండటం ఈ సమస్యకు మూల కారణం. రాజకీయంగా కీలకమైనటువంటి కేసుల విషయంలో సిబిఐ వ్యవహరిస్తున్నటువంటి తప్పనిసరిగా ఇప్పుడు కేంద్రంలో ఉండటం అంటేనే రాజకీయ పార్టీలు ఎవరైతే అక్కడ చక్రం తిప్పుతున్నారో చక్రాన్ని తమ మీద తాము ప్రయోగించుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉండరు. కాబట్టి చక్రానికి చక్రం అడ్డం వేస్తారు. సిబిఐ అనేది అన్నింటినీ బయటికి తేవాల్సిన సంస్థ అయితే దానికి ఏ విధంగా పగ్గాలు వేయాలనేది చూస్తారు. ప్రధానమంత్రి గారు చెప్పారు, జేపీ గారు అన్నట్టు చెప్పక్కర్లేదు, కానీ ప్రధాన కార్యాలయంలో ఫైళ్లు మాయమైపోతాయి. ఆ తర్వాత కూడా ఏమి చెప్పరు, అసలు ఫైళ్ళే లేవంటారు. తర్వాత మీరేమి మాట్లాడలేరు. ఇప్పుడు ప్రధాని కార్యాలయంలో పరిస్థితి అట్లా ఉంటే, దేశం అంతటిని ఆకర్షించిన బొగ్గు కుంభకోణానికే బొగ్గు పూసే పరిస్థితి ఉంటే ఇంకా మామూలు వాటి గురించి మనం ఇదంతా కూడా ఒక జగన్నాటక సూత్రధారులు ఎవరు ఉంటారని మనం చూడాల్సిందే. అందుకని సిబిఐకి కనీసమైన స్వయం ప్రతిపత్తి, ప్రజాస్వామిక పద్ధతిలో అన్నా హజారే ఆందోళన అయ్యాక ఏదో కొంత చర్చ జరిగింది, తర్వాత అది అక్కడ ఆగిపోయింది. రంజిత్ శర్మ ఇప్పుడున్న సిబిఐ డైరెక్టర్ స్వయంగా సుప్రీంకోర్టులో మా చేతులు కట్టేస్తున్నారు, మేము ఏం చేయాలన్నాడు. అంతకుముందు ఉన్నటువంటి జోగిందర్ సింగ్. అందువల్ల సిబిఐ అధికారులు చెప్పారు, న్యాయస్థానాలు వ్యాఖ్యానించాయి, అనుభవం చెప్తుంది అన్నిటికంటే ముఖ్యంగా. అందువల్ల సిబిఐని మొత్తంగా కొట్టేస్తామా అయితే మీరు అన్నట్టుగా? ఇప్పటికే అది కేంద్ర దర్యాప్తు సంస్థ, అలాగే అత్యున్నత న్యాయస్థానం, ఇవన్నీ కూడా ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి, లోపభూయిష్టంగా ఉన్నాయి. వాటిని వక్రీకరించడం, వక్ర మార్గం పట్టించడం జరుగుతుంది. వాటిని కాపాడుకోవాలి, వాటి ద్వారా న్యాయం జరిగేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి. ఇది రాజకీయ కేసులకు అత్యధికంగా వర్తిస్తుంది. ఎందుకు వేగవంతం అవుతుంది, ఎందుకు నెమ్మదిస్తుంది, దీని వెనక ఉన్నటువంటి అంతఃసంబంధం అనేదాన్ని ఆవిష్కరించగలిగితే అవినీతిని ఎదుర్కోవటం అప్పుడు సుసాధ్యం అవుతుంది. నరసింహారావు గారు, ఈరోజు అనేక కీలకమైనటువంటి రాజకీయ కేసుల్లో చాలా బలంగా అభియోగాలు నమోదవుతున్నప్పుడు కూడా అంతిమంగా మాత్రం కేసులు నీరుగారిపోతున్నాయి. అంటే మరి కేసుల్ని ఎవరు ప్రభావితం చేస్తున్నారంటారు? ఎందుకని సిబిఐ తనకున్నటువంటి కొద్దిపాటి స్వతంత్రతను కూడా ఉపయోగించుకోలేకపోతుంది? సిబిఐ 99.95% కేవలం ఉద్యోగస్తుల, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల అవినీతిని అరికట్టడానికి ఉద్దేశించబడిన సంస్థ. ఎక్కువ కేసులు అయ్యాయి, 99.9 కేసులు అయ్యాయి. రాజకీయ అవినీతి మీద వాళ్ళు దర్యాప్తు చేసిన కేసులన్నీ, పట్టుకున్నాయన్ని, శిక్ష పడినాయన్ని మొత్తం దేశం మొత్తం మీద వేల మీద లెక్క పెట్టచ్చు. ఒక దానికి లోక్పాల్ పెట్టాలన్నారు, ఇంకా రకరకాల ఏదో ఒక సంస్థ పెట్టాలి తప్ప ఇది సామాన్యంగా సాధ్యమవుతుంది. సిబిఐ వల్ల ఎలా ఉంటుందంటే, దావుద్ ఇబ్రహీం పట్టుకోమని ఒక కానిస్టేబుల్ కప్ చెప్తే ఎలా ఉంటుంది, 4 కానిస్టేబుల్ కప్ చెప్తే వాళ్ళు ఏం పట్టుకోవాలంటే పెద్ద అంతర్జాతీయ నేరస్తులు పట్టుకునే బాధ్యత చిన్నవాళ్ళ కప్ చెప్తే ఇప్పుడు మన రాష్ట్రంలో జరిగింది ఉదాహరణ. మొత్తం ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థని దోపిడీ వ్యవస్థగా మార్చేస్తే అది అసలు ఏ చట్టానికి లోకపోవడం, ఎవరు అది ఎలా పట్టుకోగలరు, ఎవరు పట్టుకోగలరు, ఏం చేయగలరు?
కొత్త రకమైన దోపిడీకి అంకురార్పణ జరుగుతున్నప్పుడు దాన్ని అరికట్టడానికి ఎప్పుడో పాత చట్టాలు, కాలం చెల్లిన విధానాలు, కాలం చెల్లిన సంస్థలు ఏమీ చేయలేవు. సిబిఐ సంస్థ అది ఒక పంజరంలో చిలక అంటున్నారు. మన్మోహన్ సింగ్ అంటే మన్మోహన్ సింగ్ దగ్గర పంజరంలో చిలక, మన్మోహన్ సింగే ఒక పంజరంలో చిలక, మళ్ళీ ఆయన దగ్గర ఇది ఈ పంజరంలో ఇంకో చిలక. అందువల్ల ఈ పంజరంలో చిలకలాగానే ఉన్నాయి తప్ప వీళ్ళెవరూ కూడా ఈ అవినీతి అరికట్టాలన్న దృఢ సంకల్పం కానీ, ఆ పట్టుదల కానీ, అందుకు తగిన చట్టాలు కానీ, అందుకు తగిన వ్యవహారం కానీ అసలు ఎక్కడా కనపట్ల మన దేశంలో. జేపీ గారు చెప్పినట్టు అవినీతి అందరూ పరోక్షంగానో ప్రత్యక్షంగా ప్రోత్సహిస్తారు, దాన్ని ఇంకా అందరూ కూడా కొనియాడుతున్నారు. మనం చూస్తున్నాగా ఇన్ని వేల కోట్లు అవినీతి పాల్పడ్డాయంటే జనం కూడా నివాళులు అర్పిస్తున్నారు. అందువలన అది అవినీతిని కట్టుదిట్ట చేయడానికి సరైన సంస్థ కావాలి, సరైన మార్గదర్శకాలు కావాలి, నూతన విధానాలు రూపొందించాలి. పద్మనాభ రెడ్డి గారు, యూపీఏ హయాంలో వచ్చినటువంటి రాజకీయ కేసులన్నీ దాదాపుగా ఈరోజు నిర్వీర్యమైపోయినటువంటి ఉదంతాలు మనకు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది దర్యాప్తు విషయంలో ఎవరి చేత సిబిఐ ప్రభావితం కాకూడదు అని చెప్పి. మరి ఈ రోజు ఆ పరిస్థితి ఉందంటారా? సిబిఐ పనితీరు ఎట్లా ఉంది అంతిమంగా? సిబిఐ మొదలు ఆరంభ శూరత్వం బాగానే ఇచ్చేస్తే దానికి తగ్గట్టు మీడియా కూడా చాలా చక్కగా వాళ్ళ ఇమాజినేషన్ కలిపేసేసి రకరకాలుగా చెప్తా ఉంటారు. ప్రజలు ఏమనుకుంటారంటే ఓహో ఇది తప్పు జరిగింది, తప్పకుండా పట్టుకుంటారు, శిక్ష పడుతుంది. అల్టిమేట్లీ అంతా వాటర్ డౌన్ అయిపోతా ఉంది. అంటే ఏ ఒక సిబిఐనే కాదు, దేశంలో ఈనాడు నిఘా సంస్థలే కావచ్చు, ఏసీబీ, అటువంటి అన్నిటి మీద కూడా ప్రజలకు నమ్మిక పోయింది. ఒక డిఫిషిట్ అంటే మన సంస్థల మీద మనకే నమ్మిక పోయింది. ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్ అనమాట. ఇప్పుడు ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో ప్రజలకు తాను నెలకొల్పుకున్న సంస్థల మీదనే, బ్యూరోక్రసీ కావచ్చు, జ్యుడిషియరీ కావచ్చు, నిఘా సంస్థలు కాదు, ఏది మాట్లాడినా కానీ ఇప్పుడు ప్రజలకు నమ్మిక లేకుండా పోయింది. ఇప్పుడు మనం సిబిఐ అని అంటున్నాము, మన స్టేట్కే వద్దాం. ఏసీబీ ఉంది చక్కగా. ఏసీబీ లోపల పెద్దది స్కామ్ అన్నారు, ఏది లిక్కర్ స్కామ్ అన్నారు. ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేసేసినారు. అంతకు మొదలు పెద్దగా చెప్పినారు వాళ్ళు, ఒక 6 మంత్రులు, ఒక 60 మంది ఎమ్మెల్యేలు దీంట్లో ఇన్వాల్వ్ అన్నారు. ఒకసారి 2 ఆఫీసర్ని తీసేసిన తర్వాత ఏమీ లేదు, దాంట్లో ఉన్నటువంటి అకౌంటెంట్స్, ఆ కాంట్రాక్టర్ అకౌంటెంట్స్ మీద కేసులు వేసినారు. ఇప్పుడు 48 కేసులు ఉన్నాయి. 6 నెలల నుంచి మనం ఏసీబీని అడుగుతున్నాం మీ కేసులు కొద్దిగా డీటెయిల్స్ అంటే లేదు టాప్ సీక్రెట్, అది ఇవ్వడానికి వీలేదంటా ఉన్నారు. అంటే ఏమిటంటే ఈ యొక్క దర్యాప్తు సంస్థలు తమ ఉనికిని కోల్పోతూ ఉన్నాయి. సిబిఐను గట్టిగా చేయాలని చెప్పి అన్నా హజారే లోక్పాల్ అని పెట్టాలా, దాని కింద ఈ సివిసి కానీ సిబిఐ కానీ ఉండాలన్నారు. ప్రభుత్వం దానికి ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే ప్రతి ప్రభుత్వంలో కూడా ఎక్కడనో లాస్ట్ మినిట్ వచ్చే వరకల్లా ప్రభుత్వం చేసిన తప్పులే దాంట్లో కనబడతాయి, లేదా ప్రభుత్వంకు సపోర్ట్ చేసే వాళ్ళ తప్పులను కనబడతాయి. ఇంకొకటి, ప్రజల్లో కూడా మన సమాజంలో మార్పు రావాలి. రాజా గారు అక్కడ అంతా 12 నెలలు జైల్లో ఉన్నాడు. ఇంత పెద్ద కేసు అయింది. ఆయన బెయిల్ మీద బయటకు వస్తే తమిళనాడులో చెన్నై ఎయిర్పోర్ట్ దిగగానే మేళతాళాలతోని కొన్ని లక్షల మంది తీసుకొని పోయినారు. సో ప్రజల్లో ఎప్పుడైతే నీతికి అవినీతికి మధ్యలో డిఫరెన్స్ లేదో, అవినీతి పరుడికి అందలం ఎక్కిస్తున్నారో, ఆ క్రెడిట్ ఇచ్చినంత కాలం ఇట్లాగే అవుతుంది. ప్రకాష్ గారు, ఈరోజు సిబిఐ అనేక అవినీతి అక్రమాస్తులకు సంబంధించినటువంటి కేసులపై దర్యాప్తు చేస్తోంది. ఇలా నమోదు చేసినటువంటి కేసులన్నీ కూడా రాజకీయ ప్రేరేపితాలే అన్నటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలో వాస్తవం ఎంత అంటారు? ఎప్పుడైతే ప్రభుత్వం మీదో, పార్టీల మీదో, వ్యవస్థ మీదో, సిబిఐ మీదో, కోర్టుల మీదో విశ్వాసం సన్నగిల్లిందో, వాళ్ళు కొన్ని సందర్భాల్లో మంచి చేసినా కూడా చెడు అనుకుంటాం. మీ విశ్వసనీయతను ఒక సంస్థగా మీరు కోల్పోయారని చెప్పంటే ఆ తప్పు మీదే, దానిలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు రాజకీయంగా కేసులు నిజానికి పాపం దానికి యూపీఏ వాళ్ళని అనేది లేదు. ఒక్క కేసు కూడా ప్రభుత్వం ఆదేశం వల్ల వచ్చిన కేసు ఒక్కట్లేదు. సుప్రీంకోర్టు మరొకళ్ళు చివాట్లు పెట్టి మీరు ఈ కేసును కనుక పరిశోధించకపోతే అంత తెలుస్తామని చెప్పిన ఆదేశం ఇస్తే తప్ప, చచ్చిన రాజకీయంలో ఉన్న వాళ్ళు కింది స్థాయిలో ఒక సాధారణ శాసనసభ్యుడిగా ఉన్నా, ఒక మున్సిపల్ చైర్మన్గా ఉన్నా కూడా వాళ్ళని పట్టుకోమని ఈ దేశంలో నిఘా సంస్థలు ఒట్టు పెట్టి కూర్చున్నాయి. తప్పనిసరి మరీ బాహాటంగా ఘోరమైన అవినీతికి పాల్పడినట్టయితే ఇక దాన్ని తప్పించుకునే పరిస్థితి ఉంటే, అది రాజకీయంగా చట్టసభల్లోనూ పత్రికల్లోనూ పెద్ద దుమారం అయితే, దాని ఆధారంగా కోర్టులు బాగా భీకరంగా మాట్లాడి కనీసం 4 రోజుల పాటు మంచి ఆదేశాలు ఇచ్చినట్టయితే, దాని ఆధారంగా ఈ కేసుల దర్యాప్తు కొంతైనా జరుగుతున్నది. కానీ నిజంగా అవినీతిని అంతం చేయాలని చెప్పిన సంకల్పం కానీ, దానికి తగ్గ వ్యవస్థాగత ఏర్పాట్లు కానీ ఎప్పుడైతే లేవో, రాజకీయ సంకల్పం పొరపాటును కూడా లేదు. అసలు రాజకీయంలో సంకల్పం ఏమాత్రం లేదు, మీ దాని అనుమానం అక్కర్లా. అంటే ఇంత జడత్వం అసలు మంచిదేనా? మరి చైతన్యం ఎట్లా? ఎందుకంటే ఇప్పుడు మీరు మళ్ళీ మనం ఏంటంటే, ఈ రాజకీయంలో అవినీతికి మన ఎన్నికలకి అధికారం నిర్వహించే తీరికి మధ్య సంబంధం లేదనుకుంటున్నాం. దీనికి దానికి సంబంధం ఉంది. రాజకీయంలో ఉన్న వాళ్ళకి అవినీతి అన్నది తప్పుగా అనిపించట్లేదు. కొంతమంది వ్యక్తులు నీతికి గట్టిగా పట్టం కట్టేవాళ్ళు ఉన్నారు. ఒక ఎన్టీ రామారావు గారు ఉన్నాడు, లేకపోతే మరొకళ్ళు ఉన్నారు. వ్యక్తులకు ఇప్పుడు ఇవాళ మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ వ్యక్తిగతంగా నీతిమంతులు వ్యక్తులు ఉన్నారు. కానీ ఒక వ్యవస్థగా అవినీతి లేకుండా వ్యవస్థ నడిపేది లేదన్న భావం కలగగానే
రాజకీయం అసలు ఏమాత్రం కూడా అవినీతిని పట్టుకోవాలని చెప్పిన కోరిక వాడికి రాజకీయానికి లేదు. కానీ నిరాశపడితే లాభం లేదు. ఏదో రకంగా ఎందుకని ఇప్పుడు ఇవాళ ఒక రాజా కేసు, ఒక జగన్ కేసు, ఒక కోడా కేసు ఎందుకు ముఖ్యమైనవి అంటే ఇవి మాత్రమే అవినీతి ఉందని కాదు, వేలాది కేసులు పట్టించుకోకూడదని కాదు. ఎలాగైతే మరి మహిళల మీద అత్యాచారాలు వేలుగా జరుగుతున్నా కూడా నిర్భయ కేసు అనేది ఈ దేశ ప్రజల మనస్సుని ప్రభావితం చేసిందో, అలాంటి కేసులో కూడా సకాలంలో శిక్ష పడకపోయినట్టయితే వేగంగా ఇంకా ప్రజలకి చట్టం మీద, ధర్మం మీద పూర్తిగా విశ్వాసం పోతుంది. అలాగే రాజకీయ అవినీతి ఇలాంటి కీలకమైన కేసులు, వేలాది కోట్ల రూపాయలు అప్పనంగా భోంచేసిన కేసుల్లో కూడా, ప్రజా ప్రయోజనాన్ని నాశనం చేసిన కేసుల్లో కూడా అసలు ఏమీ జరగదని చెప్పన్న భావన కలిగినట్టయితే ఇక భారతదేశంలో ప్రజలకి ఈ వ్యవస్థ పట్ల, దేశం పట్ల పూర్తిగా విశ్వాసం పోయి ఇంకా దీన్ని బాగు చేయడం అసాధ్యమవుతుంది. కాబట్టి ఎక్కడొచ్చో మొదలు కావాలి. కానీ కొన్ని కేసుల్లో అయినా కూడా మనం ఖచ్చితంగా శిక్ష వేయగలము, ఎంత పెద్దవాళ్ళైనా సరే ఆస్తులు జప్తు చేయగలము, జైళ్లలో 10-15 ఏళ్ళు కూర్చోపెట్టగలము, ఆ డబ్బులు, ఆ అధికారము వాళ్ళు అనుభవించలేరు, వాళ్ళకి పదవులు పోయి తీరతాయి, రాజకీయ భవిష్యత్తు సమాధి అవుతుంది అన్నటువంటి ఆ భయాన్ని వాళ్ళకి కలిగించాలి, ఆ విశ్వాసాన్ని ప్రజలకు కలిగించాలి. రవి గారు, ఒకవైపు సిబిఐకి స్వతంత్రత కావాలి, సిబిఐకి స్వతంత్రత ఇస్తేనే వ్యవస్థలో మార్పు వస్తుందన్నటువంటి అంశంపై పార్టీలు పదే వ్యాఖ్యానాలు చేస్తున్నప్పటికీ కూడా అడుగు ముందుకు పట్టడం లేదు. మరి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? పరిస్థితి ఎప్పుడు మారుతుంది? ఒకటేమో ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ ధనస్వామ్యం, జనస్వామ్యం ఎంతో ఇది ధనస్వామ్యం కూడా అంత. విరాళాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు సామాన్య ప్రజలు 100 కోట్లు ఇవ్వలేరు కదా. కార్పొరేట్ ప్రపంచం దీన్ని శాసిస్తుంది. ఆ వ్యాపారంలో కూడా అక్రమ వ్యాపార శక్తులు దీన్ని శాసిస్తున్నాయి. మనం రాజకీయాల దగ్గర ఆగిపోతున్నాం, కానీ రాజకీయాలతో ముడిపడి ఒకవైపున ఈ అక్రమ శక్తులు, ఇంకో వైపునేమో అధికారంలో ఉన్నటువంటి అక్రమ శక్తులు, ఈ మూడు కలిస్తే అవినీతి వలయం పూర్తి అవుతుంది. వాస్తవానికి అధికారం అన్నప్పుడు సిబిఐ కూడా అధికార వ్యవస్థలో ఒక భాగమే అవుతుంది. అందుకనే గత 20 ఏళ్లలో ఈ నూతన విధానాలు ఇవన్నీ పెరుగుతున్న కొద్దీ సరళీకరణ కాదు గరళీకరణ అని తరచు అంటున్నట్టుగా దాంతోపాటు ఇది పెరగడం మీరు గమనిస్తారు. 2G స్పెక్ట్రమ్ అనండి, లేకపోతే కామన్వెల్త్ అనండి, ఇవన్నీ బొగ్గు కుంభకం, ఇవన్నీ ఇప్పుడే ఎందుకు వచ్చాయి? వీటన్నిటిలో కార్పొరేట్ల పేర్లు ఎందుకు బయటకు వచ్చాయి? ఎవరికి శిక్షలు పడ్డాయి? మనం చూస్తే ఈ వ్యవస్థను శాసించగలిగినవే ఈ అవినీతిని కూడా నడిపిస్తున్న విషయం చాలా స్పష్టంగా. అది ఉన్నంత వరకు కూడా సిబిఐ అనేది నిజంగా చిలుక కూడా కాదు. రాజ్యాంగబద్ధంగా సిబిఐకి స్వయం ప్రతిపత్తి కల్పించకుండా వాళ్ళ మీద వాళ్ళే దర్యాప్తు చేసుకునే పరిస్థితి. చిదంబరం గారు ఉన్నారు ఉదాహరణకు, 2G స్పెక్ట్రమ్ కేసులో ఆయన మీద ప్రణబ్ ముఖర్జీ గారు లేఖ రాశారు. ఆయన ఇప్పుడు రాష్ట్రపతి, ఈయన ఇప్పుడు ఆర్థిక మంత్రి. అందువల్ల రాజకీయ వ్యవస్థ అనేది అవినీతిని ఉపేక్షించి చోటు కల్పించే వ్యవహారం ఉన్నంత వరకు ఇలాంటి పరిణామాలు మనం చూస్తున్నాం. ఇటువంటిప్పుడు న్యాయ వ్యవస్థ అయినా ఉన్నంతలో, అది కూడా ఇందులో భాగమైనా కొంచెం నిబద్ధంగా, నిశ్చితంగా పనిచేస్తే, చేస్తున్నందువల్ల ఈ కేసులన్నీ కొంతన్నా వస్తున్నాయి. కానీ అందులో ఉన్న జాప్యం, అందులో ఉన్నటువంటి మళ్ళీ అవి కూడా మొదటిగా వస్తున్నాయి. నరసింహారావు గారు, సిబిఐ దర్యాప్తు చేస్తున్నటువంటి కేసుల గమనాన్ని చూస్తే కొన్ని సందర్భాల్లో చాలా వేగంగా దర్యాప్తు జరుగుతున్నట్టు, కొన్ని సందర్భాల్లో దర్యాప్తు జరగనట్టు మనకి భిన్నమైనటువంటి అభిప్రాయం ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకని ఇలాంటి అభిప్రాయం ప్రజలు కలుగుతారు? అత్యంత సంబంధాలు పెట్టినా కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన కేసుల్ని పరిశీలించడం సాధ్యమా? ఆంధ్రప్రదేశ్లో జరిగిన కేసులు ఏంటి? క్యాబినెట్ అప్రూవ్ చేసింది, క్యాబినెట్ మినిస్టర్లు ఇన్వాల్వ్ ఉన్నారు, అధికారులంతా అప్రూవ్ చేశారు. ఈ నేరాలని ఎలా పట్టుకోవటం, ఏ ప్రతిపాదిక ప్రకారం పట్టుకోవాలి అంటే ఆధునిక కాలంలో జరిగే నేరాల్ని పట్టుకునే సామర్థ్యం సిబిఐకి లేదు. అధికారుల మీద ఆధారపడి నడుస్తుందా? అసలు వ్యవస్థ ఎలా ఉంది? ఆ సిబిఐ వ్యవస్థ ఎలా ఉంది? ఇంతవరకు జేపీ గారు చెప్పినట్టు ఎక్కడన్నా ఒక కేసులో శిక్ష పడిన సందర్భం ఉందా? ప్రత్యేక కోర్టులు పెట్టాలి, ప్రత్యేకమైన చట్టాలు రావాలి, మొత్తం సమగ్రమైన విధానం రావాలి. అవినీతి అరికట్టాలంటే కేవలం సిబిఐకి అప్పచెప్పేసి సిబిఐతో పరిశీలిస్తుందని చూస్తే నిరాశ పొందుకు తప్పదు. పద్మనాభ రెడ్డి గారు, మొత్తం మీద సుప్రీంకోర్టు ఆశించినట్టుగా సిబిఐని ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి ఈరోజు బయటికి తీసుకురావాలి అన్నటువంటి ఆకాంక్ష నెరవేరుతుందంటారా? ఇప్పటి పరిస్థితులలో ప్రభుత్వం అంత ఈజీగా సిబిఐని తన గుప్పిట్ల నుంచి వదలదు. కాకపోతే సుప్రీంకోర్టు చెప్పినందుకు ఏదో కొద్దిగా అమెండ్మెంట్ చేస్తామన్నారు. దానికి సిబిఐ డైరెక్టర్ మాకు ఇంకా స్వేచ్ఛ కావాలంటున్నాడు. ప్రభుత్వంకి చిత్తశుద్ధి లేదు. ఆ మాటకొస్తే ఏ రాజకీయ నాయకుడు కూడా పోలీస్ వ్యవస్థను కానీ ఈ సిబిఐ వ్యవస్థను కానీ తన చేతుల్లోంచి తీసుకోలేడు. సుప్రీంకోర్టు పోలీస్ వ్యవస్థను, పోలీస్ రిఫార్మ్స్ మీద ఒక 6 మార్గదర్శక సూత్రాలు ఇస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని ఒప్పుకోవటం లేదు. ఇప్పుడే జేపీ గారు చెప్పినట్టు ప్రధానమంత్రి ఇంకెవరో చెప్పలేరు, కానీ సిగ్నల్స్ ఇస్తారన్నాడు. సిబిఐ డైరెక్టర్ నిజాయితీ పరుడైతే రిజైన్ చేసిపోవాలి, లీవ్ పెట్టిపోవాలి. ఇది ఇవాళ ఒక్కలైనా సిబిఐ డైరెక్టర్ కానీ స్టేట్లో ఒక డీజీపీ కానీ నేను ఇటువంటి పని చేయాలని పోయిన వాళ్ళు ఎవరు లేరు. అంటే అధికారంలో కూడా ఈ కుర్చీ ఉండాలా, ఏదో కొద్దిగా పార్టీ చేసి రాజకీయ ప్రాప్తితోని ఈ పదవిని దక్కించుకోవాలన్న వాళ్ళే కానీ దానికి అక్కడ రాజీనామాలు చేసిపోయిన వాళ్ళు లేరు. ఒకళ్ళిద్దరు రాజీనామా చేస్తే అప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకోవడం కూడా కొద్దిగా తగ్గవచ్చు.
ఇప్పుడు సిబిఐ అంటే వాళ్ళు 1963లో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి రాష్ట్రం లోపల జరుగుతున్నటువంటి అక్రమాలకు అన్యాయాలకు స్టేట్ పోలీస్ ఉంది. కానీ ఇంటర్ స్టేట్ కొన్ని 4-5 స్టేట్లకు సంబంధించిన కేసులు ఉంటాయి, కొన్ని విదేశాలతో సంబంధించిన కేసులు ఉంటాయి, ఇంటర్పోల్తో డిస్కషన్ ఉంటుంది. కాబట్టి మనకు ఒకటి కేంద్రంగా ఒక ఎంక్వైరీ సంస్థ కావాలి, సిబిఐ కావాలన్నారు. దాన్ని స్పెసిఫిక్గా వాడాలి. మన రాష్ట్రంలో ఎన్నోసార్లు చూసినాము, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ చెప్తాడు ఏదైనా చిన్నగా ఎక్కడైనా ఇన్సిడెంట్ అయితే లేదు ఇది రాష్ట్ర పోలీస్ వాళ్ళు చేయలేరు సిబిఐకి ఇద్దామని, అంటే రాష్ట్రం యొక్క పోలీస్ మీద మొత్తం నమ్మిక పోయింది, సిబిఐ మీద నమ్మిక పెడుతున్నాం. వాళ్ళు ఇట్లా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎక్కడికక్కడ ప్రజలకు ఆ వ్యవస్థ మీద నమ్మిక కలిగించే పరిస్థితి రావాలి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఇన్ని జరుగుతున్నప్పుడు ఇంత ఇది ఉంది, ఎలక్షన్కి వెళ్తున్నారు కాబట్టి కనీసం ఇప్పుడైనా కానీ సిబిఐకు స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చినట్టయితే వాళ్ళు చేసిన పాపాలలో కొన్ని అన్నా కానీ కడుక్కున్నట్టుగా అవుతుంది. జేపీ గారు, స్వతంత్ర దర్యాప్తు సంస్థలు ఉన్నటువంటి దేశాల్లో అత్యున్నత పీఠాలు అధిరోహించినటువంటి వ్యక్తులు కూడా శిక్షలు ఎదుర్కొన్నటువంటి వైనాలు విదేశాల్లో ఉన్నాయి. మన దేశంలో మరి ఇలాంటి పరిస్థితి రావాలి అంటే ఎట్లాంటి మార్పులు అవసరం? ఖచ్చితంగా వేగంగా మార్పులు రాకపోయినా కూడా మార్పులు వచ్చేందుకు సమయం ఆసన్నమైంది. కొన్ని చిన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉదాహరణకి సిబిఐకి ఇందాక మీరు చెప్పే నియామకాలను కూడా చెప్పారు. డైరెక్టర్ నియామకానికి ఒక అసాధారణమైన రీతిలో ప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నాయకుడు ఈ ముగ్గురితో సిబిఐ డైరెక్టర్ ఉన్నతాధికారుల నియామకం ఉండాలని చెప్పి ఒక ప్రతిపాదన యాక్చువల్గా లోక్పాల్ బిల్లో పెట్టారు. ఆ పెట్టినప్పుడు ఈ అన్నా హజారే గారు మిగతా వాళ్ళు మంచి ఉద్దేశంతో అయినా కూడా మరి తాబట్టిన కుందేటికి 3 ఎకరాలను ముండిగా కూర్చోవడం చేత మంచివి చాలా రావాల్సిన ఆగిపోయింది. అట్లాగే ఈ మధ్య ఈ అవినీతి నిరోధక చట్టాన్ని కొంచెం మార్పులు చేర్పులు ప్రతిపాదించాలి. ఒక పక్కనేమో అవినీతిని కట్టడి చేయడం కోసం ఏర్పాట్లు చేస్తున్నామన్న నటన, మరో పక్కనేమో అసలు అవినీతి కట్టడి చేసే అవకాశం లేకుండా ఉండే ఏర్పాటు. ఆ పొరపాట్లను సవరిస్తే ఆ చట్టంలో కూడా మార్పులు తీసుకురావచ్చు. ఆ లోక్పాల్ చట్టం కానీ లోకాయుక్త చట్టం కానీ వాళ్ళకైతే రేపైనా వస్తుంది. అయితే 2014 ఎన్నికల లోపల ఈ ప్రభుత్వం ఆపద్ధర్మంగా ఇంత జరిగిన తర్వాత అయినా సరే మేము ప్రజల కోసం ఉన్నామని చెప్పుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ సాధ్యం కాకపోతే ఈ ఎన్నికల్లో ప్రజల విద్వేషాన్ని, ప్రజల కోపానికి గురైనటువంటి పార్టీలు ఖచ్చితంగా వచ్చే పార్లమెంట్లో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా ఈ చట్టాన్ని తీసుకొస్తున్నా కానీ మనలేదు. రాజకీయ కేసులన్నీ ఒక్కొక్కటిగా నీరుగారిపోతుండటంతో కేంద్ర దర్యాప్తు సంస్థపై అందరి దృష్టి పడింది. సిబిఐ పనితీరులో పాలకుల జోక్యంపై చర్చలో ఆందోళన వ్యక్తమవుతోంది. సిబిఐ కళ్లకు ఏ మాయపరులు కప్పాయో జనసామాన్యం తెలుసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. సిబిఐకి స్వేచ్ఛ కల్పించాలని నిపుణులు కోరుతున్నారు. ఇక ముందైనా సిబిఐ నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటూ వ్యవస్థ ప్రతిష్టను ఇనుమడింపచేయాల్సి ఉంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.